నమస్తే అండి రైతు సోదరులకు. మనము సేఫ్జీన్ తరపు నుంచి ఈరోజు మనం అలీపూర్ గ్రామంలో ఉన్నాము. అలీపూర్ గ్రామంలో మన సేఫ్జీన్ కంపెనీ యొక్క బ్లాక్ బస్టర్ వెరైటీ మన తెల్లపొట్టు రకము మన రైతులు వేయడం జరిగింది. వాళ్ళ సొంత వాడలో తెలుసుకుందాం ఏ విధంగా ఉన్నది. రండి సార్, దగ్గర తెలుసుకుందాం. సార్ మీ పేరండి? శ్రీశైలం. మీ ఇంటి పేరండి? గార్దుల శ్రీశైలం గారు. ఓకే అండి, మీరు జేమ్ ఎప్పుడు సాగు చేసారు, మీకు ఏ విధంగా అనిపించిందండి? వానాకాలం వ్యవసాయం 2 పంటలు చేసినాము. ఓకే, ఎకరాకు 30 నుంచి 35 క్వింటాలు వచ్చింది. 32. ఓకే అండి. వానాకాలం ఎన్ని ఎకరాలు నాటారండి? 3 ఎకరాలు నాటి. ఓకే, అంటే మీకు వానాకాలం ఏ విధంగా అనిపిస్తుందండి? చేను పెరగడం లాంటి, లేకుంటే తెగులు విషయంలో కానీ దిగుబడి విషయంలో కానీ? తెగులే ఉండదు. ఇది పంట దిగుబడి 30 క్వింటాల వరకు వచ్చింది కదా. అంటే ఇప్పుడు ఇది అమ్మడం గవర్నమెంట్ కమీరా, ప్రైవేట్ కమీరా? ప్రైవేట్ కెమెరా. పచ్చోట్లే మీరు? ఏం లేదు, ఒట్టివాణి. పచ్చోట్లు కూడా ఇది పచ్చి కూడా తీసుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇతర రకాలు పెట్టారు కదండి, 20 కిలోలు లేకుంటే 10 కిలోలు పెట్టారు కదా, దాంతో పోలిస్తే మీకు ఈ జేఎం అనే రకం ఏ విధంగా మంచిగా అనిపిస్తుంది? సన్న రకంలో ఇదే మంచిగా అనిపిస్తుంది. ఏమే మంచిగా వచ్చింది. ఇంతకుముందు తులసి పెట్టినా, దానికన్నా ఇదే బెస్ట్. అంటే గొలుసు విషయంలో ఎట్లుంది, గింజల విషయం ఎట్లుంది? ఇదే బాగుంటుంది. ఇంకొకటి గింజల శాతం ఎట్లుంటుందండి? దానికన్నా ఇదే ఎక్కువ ఉంటుంది. గొలుసు గింజల శాతం ఒక 350 గింజలు ఉండదు. గింజలు ఏం చేయలేదు కానీ మనం గొలుసు అనేది పెద్దగానే ఉంటుంది. కొంచెం చిలక శాతం ఎంత వచ్చింది? చిలకలు బాగానే 20 కిలోల రకాల కంటే ఈ రకం ఒక 6 గిట్టాలు ఎక్కువ రావచ్చు అంటారు? వస్తుంది ఈజీగా. చేను వేరు వ్యవస్థ ఎట్లుందండి? వానాకాలం కూడా ఏమైనా కింద పడగానే అలాంటిది ఏం లేదు, కింద పడేసి వేరు వ్యవస్థ బలంగా చూస్తారు కదండి. మనకు ప్రతి కంకిలో కూడా 350 నుంచి 400 గింజలు రావడం జరుగుతుంది. దిగుబడి 31 కింట వానాకాలమే రావడం జరిగింది. ఇంకొకటి వేరు వ్యవస్థ కూడా బలంగా ఉందని రైతులు చెప్తున్నారు. సార్ మీ పేరండి? స్వామి. మీ ఇంటి పేరండి? మీరు ఎన్ని ఎకరాలు పెట్టారండి జేఎం? మీరు పెట్టిరండి. ఇప్పుడు మనం ఇతర రకాలతో పోలిస్తే మనకు ఈజీగా 6 క్వింటాలు దిగుబడి ఎక్కువ ఉందని రైతు చెప్తున్నాడు. మెయిన్గా మనకు ఇది మీరు పట్టించారండి. బియ్యం ఎట్లుంది? మంచిగానే ఉన్నాయి. బియ్యం నెంబర్ 1 అంటే పోలు కావడం. ఇంకొకటి జేఎం అనే రకం మనకు తినడానికి కూడా నెంబర్ 1 అని కూడా మన రైతులు చెప్తున్నారు. కాబట్టి రైతులకు మేము ముఖ్యంగా సేఫ్జీన్ తరపు నుంచి చెప్పదలసిన విషయం ఏంటంటే, మనకు ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న పరిస్థితులు తెగుల విషయంలో కూడా, అంటే ఇతర రకాలు మనకు చేను అయినాక వానకాలం కింద పడే అవకాశం ఉంటుంది, కానీ ఈ రకం అస్సలు కింద పడడానికి ఆస్కారం లేదు. మనకు దిగుబడి విషయంలో కూడా ఎక్కువ ఉంది, తెగులు కూడా తట్టుకుంటుంది. కాబట్టి రైతులు అన్ని రకాలుగా చూసుకుంటే మనకు జేఎం అనే ప్రోడక్ట్ ఒక నెంబర్ 1, ఒక బాద్షా అని కూడా చెప్పుకోవచ్చు. మీకు దిగుబడి విషయంలో బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, పిలక విషయంలో బాగుంటుంది, కింద కూడా పడదు. ఇంకోటి ఇది సమర్థవంతంగా దోవపోటు కూడా తట్టుకుంటుంది. ఇంకొకటి ఏంది, ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ ఎక్కడైనా ఇది అమ్మడబోతుంది. మీకు పచ్చోట్లు కూడా అమ్ముకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రోడక్ట్ను, జేఎం అనే ప్రోడక్ట్ను రైతులందరూ సంతోషంగా నమ్మకంతో వేసుకోవచ్చని సేఫ్జీన్ సీడ్ తరఫు నుంచి మేము నమ్మకంతో సగర్వంగా సంతోషంతో తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి.